సర్వయుగములకు రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వశక్తి గల నామములో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో సహవాసం కొరకు, దేవుని వాక్యం కొరకు ఆసక్తితో చేరవచ్చినటువంటి సేవకులు పెద్దలందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైనటువంటి ప్రభు కృప వల్ల ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ 4580వ దినం వరకు కొనసాగటానికి ప్రభు చూపుతున్నటువంటి కృపను బట్టి ప్రభువుని గణపరుస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. ప్రారంభ ప్రార్థనగా ఆకిపోవు యేసప్పన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవ, నిరంతరము స్తోత్రార్హుడైన తండ్రి, దేవదూతల చేతను కెరూబులు శరాబుల చేతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతినందుచున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 24 పెద్దలతోను 4 జీవులతోను పరిశుద్ధులతోను ప్రభువా, మీరు స్తుతినందుచున్నందుకై స్తోత్రములు. ఈ దినము నాయన మరి మీ కృపను బట్టి గత రాత్రంతా కూడా కాపాడి ప్రభువా మంచి నిద్రనిచ్చి ఉదయం లేపి ప్రభువా మమ్మను లేవనెత్తి మీ పాద సన్నిధి చేరుటకు నాయన ఇటు రీతిగా పరిశుద్ధుల సహవాసముగా ఉదయ కాలమున నివేకువని లేచి మీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పేరు వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించి మహిమ పొందమని, ఇంకా రావాల్సిన వారిని నడిపించండి ప్రభువా. బర్నబాసన కుటుంబాన్ని దీవించండి. ఈ దినం నడిపించే మీ దాసుని జాన్ పాలనను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క కూడికను ప్రభు మీరు నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు శక్తిగల నామమున ప్రార్థించి స్తోత్రము చెల్లించి ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. వందనాలన్నా. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ, దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమానులు ఎవరు ప్రభు అనేటువంటి పాట పాడుకుందాం. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. చక్కని కీర్తన పాడి వినిపించినటువంటి ప్రొఫెసర్ అన్న వందనాలన్నా. దేవుని సేవకులు వేణు బ్రదరు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి మా యేసును పొడిగించారు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి రక్షించుకున్నారు, నీ బిడ్డలుగా చేసుకున్నారు. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాపాడారు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మీతో సహవాసం చేసే భాగ్యాన్ని, మీ సన్నిధిని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించమని, ఇంకా ఈ పరిసరని దీవించి మీరే మహిమ పొందమని, ఈరోజు అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి జాన్ పల్లానను కూడా జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని
మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకేనా. సరే, కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ దినము దేవుని వాక్యం కొరకై నియమించుకున్నటువంటి దేవుని సేవకులు మరి పిరంగిపురం నుండి ఆ దేవుని సేవకులు జోసఫ్ అన్న గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. సమయాన్ని అన్న కాకుండా గారికి అప్పగిస్తున్నాం. నా వందనాలన్నా. వందనాలమ్మ. మంచిది. మహిమ గల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉదయకాల సమయంలో ఆయా స్థలాల నుండి దేవుని వాక్యం కోసం చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మరి బాధ్యతతో భారంతో నడిపిస్తున్నటువంటి బర్నబాస్ అన్నకి, అలాగే బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మనం ప్రతిరోజు దేవుని మాటలు వినటానికి, ఆత్మీయంగా బలపడటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకొని నేటి ధ్యానంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 27:57. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. అలాగే మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనాన్ని కూడా చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. అలాగే మనం లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనాన్ని కూడా చదువుకున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దాన్ని క్రిందికి దించి సన్నపు నారు బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు ముందు పెన్నడును ఉంచబడలేదు. చివరిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 38వ వచనాన్ని కూడా చదివేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చింది కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను, తర్వాత మనం దేవుని మాటలు విందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చి రక్షించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు. స్త్రీలు మరి ప్రయాసతో అందరినీ ఆత్మీయంగా బలపరచాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ ప్రతిరోజు జరుగుతున్న కాన్ఫరెన్స్ ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అల్పున్న నేను కూడా మా ప్రియులతో కలిసి సహవాసం చేయడానికి, మీ మాటలు అందించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ మరి చదువుకున్న వాక్య భాగంలో నుంచి మీరే మాకు అర్థమయ్యే విధంగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.
ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు మనం చదువుకున్న 4 భాగాల్లో అరిమతయ్య యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనం చదువుకున్నాము. ఈ 4 వచనాల్లో తప్ప ఇంకెక్కడ మనకు అతని గురించిన వివరాలు పెద్దగా కనబడవు. అయితే ఇతను యేసుక్రీస్తు శిష్యుడు అని మనం చదువుకున్నాం. యూదుల భయం చేత రహస్యంగా ఆయన్ని వెంబడిస్తున్న యేసు ప్రభు శిష్యుడు అని మనం చెప్పుకున్నాం. యేసు ప్రభువుకి చాలా మంది శిష్యులు ఉన్నారు. అయితే అధికారికంగా బహిరంగంగా ఆయన్ని వెంబడించిన వారు 12 మంది శిష్యులు మనందరికీ తెలుసు. అయితే వారెవరూ చేయలేని, వారెవరూ ఆ, తీసుకోలేని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనం ఈ అరిమతయ్య యోసేపుని గురించి ఆలోచించేయొచ్చు. అరిమతయి అనేది అతని ఊరి పేరు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. యెరూషలేముకి దగ్గరలోనే, అది ఎక్కడుందో తెలియదు కానీ మొత్తానికి దగ్గరలోనే అది ఉన్నట్లుగా మరి మనం చరిత్రలో చూడగలం. మంచిది. ఈ 4 సువార్తల ఆధారంగా ఈ యోసేపులో ఉన్నటువంటి లేదా అరిమతయ్య యోసేపులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం 20 మత్తయి సువార్త 27:57లోను మనం చదివితే ఆయన గురించి రాయబడిన మాట ఏంటయ్యా అంటే ధనవంతుడు. ధనవంతుడు అనే మాటని మనం చూస్తాము. అదే మాటని మనం మరి లూకాసు వార్తలో కూడా చూస్తాం. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ అరిమతయ్య యోసేపు అనే వ్యక్తి మొట్టమొదటిగా అతని గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు ధనవంతుడు. సహజంగా ధనవంతులంటే అతిశయిస్తారు. ధనవంతులంటే వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వారి నిర్ణయాలు వేరుగా ఉంటాయి. కొంచెం ప్రత్యేకంగా ఉండటానికి, రిజర్వ్డ్గా ఉండటానికి వారు ఇష్టపడతారు. సహజంగా మనం చూస్తాం. అయితే ఈ ధనవంతుడు అలాంటి వాడు కాదు. భూమి మీద మనకి చాలా మంది ధనవంతులు కనపడతారు. ఉదాహరణకి లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనకు ఒక ధనవంతుడు కనబడతాడు. అతనికి భూమి బాగా సమృద్ధిగా పండింది. ఆ పంటను కూర్చుకున్నాడు, చాలా ఎక్కువగా వచ్చింది. 16వ వచనం నుంచి మనం చదివితే ఆ వివరాలు ఉంటాయి. లూకాసు వార్త 12:16 నుంచి. ఇప్పుడు అతను ఆలోచన చేస్తున్నాడు, నేను ఏం చేయాలి అని. 18వ వచనంలో అతని కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యాన్ని, ఆస్తిని కూర్చుకున్నాడు. 19వ వచనంలో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీ కోసం కూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఇలాగుననే ఉండును అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనకి ధనవంతులు చాలా మంది కనబడతారు, కానీ వారు దేవుని ఎడల ధనవంతులు కాదు. వారు ఆధ్యాత్మికంగా ధనవంతులు కాదు. వారు తమ కోసమే, వారు ధనవంతులుగా తమ స్వార్థం కోసమే వారు తమ ధనాన్ని ఖర్చు పెట్టేవారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ అరిమతయ్య యోసేపు అలాంటి వాడు కాదు. మనం అది ముందుకెళ్తే చూస్తాం అన్నమాట. యేసు ప్రభుని తన కోసం తాను కష్టపడి ఖర్చుపడి సిద్ధపరచుకున్నటువంటి మరి సమాధిలో ఉంచటానికి తాను ఇష్టపడ్డాడు. ఆయన సమాధి కార్యక్రమానికి మరి సుగంధ ద్రవ్యాలు ఇంకా అవసరమైన వాటన్నిటిని సిద్ధపరచుకున్నాడు. ఆయన తన ధనాన్ని దేవుని కోసం వెచ్చించినట్లుగా మనం చూడగలుగుతాం ముందుకు వెళ్తే. కాబట్టి ఇతను ధనవంతుడు అంటే అందరిలాంటి వాడు కాదు అనేది మనం చూస్తా ఉన్నాం. నేను ఇక్కడ నిలబడాలనుకోవట్లేదు, మనం ముందుకెళ్దాం. లూకాసు వార్తకి రండి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం మనం చదివితే ఇలా ఉంటుంది. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అలాగైతే ప్రియులారా, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతను అధికారము గలవాడు.
ఏ అధికారం ఉంది ఈయనకి అంటే, యూదుల్లో యూదా మతాన్ని కాపాడటానికి, సంరక్షించటానికి, ధర్మశాస్త్రాన్ని సంరక్షించటానికి ఒక 70 మందితో కూడిన ఒక సభని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని సన్హెడ్రిబ్ సభ అంటారు. చాలా గౌరవప్రదమైనటువంటి సభది. అందరికీ అందులో సభ్యత్వం దక్కదు. అందులో యోసేపుకి సభ్యత్వం ఉంది. ఈ 70 మంది కలిసి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులైన వారు, దేవుని పిల్లలైన వాళ్ళందరూ కూడా వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే, ఇశ్రాయేలు దేశంలో రాజుకు మించిన అధికారం ఈ 70 మందికి ఉంది. రాజు మాట అయినా వింటారో లేదో తెలియదు, కానీ రాజుకైనా అంత గౌరవం ఇస్తారో లేదో తెలియదు, కానీ వీళ్ళకి అంత గౌరవం ఇస్తారు. ఎందుకంటే వారున్న స్థానం అది. అయితే దేవుడే ఆ అధికారాన్ని అతనికి ఇచ్చాడు. అయితే ఈ అధికారం అతను దుర్వినియోగం చేసుకోకుండా దేవుని కోసమే దాన్ని ఉపయోగించాడు. ఈ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారం దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళతో పాటు ఆయన చేరకుండా ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఉదాహరణకి 23వ అధ్యాయం 51వ వచనం చదివితే ఇలా ఉంటుంది. 23:51 లూకాసు వార్త. అతను సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక అనేది మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ఈ 70 మందితో కూడినటువంటి ఈ సభ, ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో అది మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినప్పటికీ వీరిలో అనేక మంది స్వార్థపరులుగా మారిపోయారు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి, కొన్నిసార్లు తమ స్వార్థం కోసం, తమకున్న అధికారాన్ని బట్టి వారు ఏం చేయాలనుకుంటే అలా చేసేవాళ్ళు. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే అలాంటి నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటి సందర్భంలో వారు దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన చేసినప్పుడు ఇతనట వారి ఆలోచనకు కానీ వారు చేసిన పనులకు కానీ సమ్మతింపలేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రియులారా, ఒక సభలో ఉన్న ఇతను 69 మంది ఒక పక్కన ఉంటే కొన్నిసార్లు ఇతను ఒక్కడే ఒక పక్కన ఉండేవాడు. మీరు ఆలోచించండి, అది ఎంత రిస్కో. ఒకవేళ ఈ 70 మందితో కూడిన సభ తీసుకున్న నిర్ణయాన్ని ఇతను గనక వ్యతిరేకిస్తే, అవసరమైతే మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సభ్యత్వాన్ని తొలగించే అవకాశం ఉంది. అవసరమైతే అతని మీద వాళ్ళు పగబట్టి అతన్ని ఇజ్రాయేలు జాతిలో నుంచి వెలివేసే ప్రమాదం ఉంది. అతని ఆస్తిని జప్తు చేసే ప్రమాదం ఉంది. అతన్ని ఏమైనా చేయొచ్చు చెప్పాలంటే. అయినప్పటికీ ఇతను ఎలాంటి వాడయ్యా అంటే, దేవుడు తనకిచ్చిన అధికారాన్ని, దేవుడు తనకిచ్చిన ఆ స్థానాన్ని దుర్వినియోగం చేయకుండా, వాక్య వ్యతిరేకమైన ఆలోచనలకు సమ్మతించకుండా, శరీర సంబంధుల యొక్క నిర్ణయాలకు సమ్మతించకుండా, ఇది తప్పు, ఇది వాక్య వ్యతిరేకం, ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధమని ఖండించేవాడు. వినకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా సంఘాలలోనైనా సమాజంలోనైనా ఇలాంటి వారు కావాలి. ఇలాంటి వారు కావాలి. అధికార దుర్వినియోగం జరుగుతున్న నేటి దినాలలో దేవుడు మనకిచ్చినటువంటి స్థానిక సంఘాల్లో స్థానాన్ని మనం సరైన రీతిలో ఉపయోగించగలగాలి. వాక్య విలువలకు కట్టుబడి, దేవుని చిత్తానికి కట్టుబడి, సంఘ క్రమానికి కట్టుబడి మనం ముందుకెళ్ళాలి. కానీ మనం మాట్లాడితే నలుగురు ఏమనుకుంటారో, మనం మాట్లాడితే మన స్థానానికి ఏమన్నా దెబ్బ వస్తుందేమో, మనం మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మన స్వార్థం కోసం, మన సుఖం కోసం మనం కొన్నిసార్లు రాజీ పడిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాంటి వారికి ఈ అరిమతయ్య యోసేపు అనే ఆయన ఒక మంచి మాదిరి అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన గురించి రాయబడిన మాటలు అక్కడే ఉన్నాయి కదా. అక్కడే ఉన్న మాటలు ఏంటంటే, ఒకటి, ఆయన సజ్జనుడు. అంటే ధనవంతుడే, అధికారం ఉన్నవాడే. సహజంగా ధనం, అధికారం ఉంటే ఇక వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. ధనవంతులకు, అధికారం గలవారికి మంచివాడు, సజ్జనుడు అనేటువంటి పేరు రావటం చాలా కష్టం. కానీ ఇతను మాత్రం ఆత్మీయుడిగా, దేవుణ్ణి ఎరిగిన వాడిగా ఇతను మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఇతను సజ్జనుడు అనే పేరుని
సంపాదించుకున్నాడు. ఒకసారి మనం లూకాసు వార్త 6వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనంలోకి వెళ్తే ఇలా ఉంటుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడను. ఇలా చెప్పుకున్నాం మన వాడుక భాషలో. సజ్జనుడు అంటే మంచివాడు, తన హృదయంలో ఉన్న మంచి వాటిని బయటికి తీసుకొస్తాడు. చెడ్డవాడు తన హృదయంలో ఉన్న చెడ్డవాటిని బయటికి తీసుకొని వస్తాడు. అరిమతేయ యోసేపు గురించి మనం చదువుకునేది ఏంటయ్యా అంటే అతను సజ్జనుడు మాత్రమే కాదు, అక్కడే మనం చదువుతాము అతడు నీతిమంతుడు అనేది. నీతిమంతునిగా తీర్చబట్టం అనేది ఒక విషయం. అది ఒక్క రోజులో జరిగిపోయేది. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, మన పాపాల విషయమే పశ్చాత్తాపపడటం ద్వారా, యేసుక్రీస్తుని మనం అంగీకరించటం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఒక్కసారే జరిగిపోయే పని నీతిమంతులుగా తీర్చబడటం. ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధులుగా లేదా నీతిమంతులుగా తీరుస్తాడు. అయితే నీతిమంతులుగా తీర్చబట్టం అనేది ఒక మెట్టు అయితే, నీతిమంతులుగా మన జీవితకాలం జీవించటం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. నీతిని, న్యాయాన్ని అనుసరించి నీతి కొరకు ఆకలైన, దప్పికైన, నీతి కొరకు శ్రమలైన, నిందలైన, నీతి కొరకు హింసలైన నిలబడేవారు ధన్యులు అని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పారు. లోకంలో కూడా మనకు సామెత ఉంటుంది, 4 రోజులు బ్రతికిన నీతిగా బ్రతకాలి అంటూ ఉంటారు కదా. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుని పిల్లలంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పనిలో పరిచర్యలో కొనసాగుతున్న మనకి ఇదిగోండి ఈయన మనకెంతో మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకొని మరలా వెనక్కి వద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అనేది. అలాగైతే స్వనీతి మనకి రోమా పత్రికలో 3 రకాలైన ప్రజలు కనపడతారు. ఒకటి స్వనీతి పరులు, రెండవది దుర్నీతి పరులు, మూడవది దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు. అలాగైతే స్వనీతి పరులు ఎవరయ్యా అంటే యూదులు లేదా ఇశ్రాయేలీలు. దుర్నీతి పరులు ఎవరయ్యా అంటే అన్యులు. అయితే దేవుని నీతిని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించే నీతిని పొంది దైవ నీతిని కలిగిన వారు ఉన్నారు, వారే దేవుని పిల్లలు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ కాన్ఫరెన్స్లో ఉన్న వారందరూ ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డారు అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా అలాంటి అనుభవంలో లేకపోతే, లోకంలోనే ఉంటే, పాపంలోనే ఉంటే, చీకటిలోనే ఉంటే, అయినా పర్లేదండి నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, వస్తున్నాను అని ఒకవేళ ఉంటే గనక మన స్వనీతి అది ఏమాత్రం ఉపయోగపడదు. యెషయా అంటాడు కదా, మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటివి. కాబట్టి దేవుని చేత మనం నీతిమంతులుగా తీర్చబడాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఆయన గురించి రాయబడిన మరొక మాట ఏంటంటే లూకాసు వార్త. నేను చివరి మాట దగ్గర కొంచెం నిలబడాలనుకుంటున్నాను, అందుకనే ఈ ప్రారంభంలో ఉన్న విషయాలన్నింటినీ ఊరికే అలా చెప్పుకుంటా వెళ్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఇతను ధనవంతుడే, ఇతను అధికారము గలవాడే, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కలిగిన వాడే. అయితే ఇతను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడట. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాగైతే ప్రియులారా, ఈ లోక రాజ్యాలు అశాశ్వతమని శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం కొరకు ఇతను ఎదురు చూడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ అరిమతయ్య యోసేపు మనందరికీ మాదిరి. ఈ దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడటం అనేది ఇది నిజంగా మనందరికీ అవసరమైందన్నమాట.
యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా నోరు తెరిచి ఆయన సువార్త చెప్తున్నప్పుడు మార్కు సువార్తలో మనం చదువుతాం. ప్రభు ఇలా చెప్పాడు, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. బాప్తీసం ఇచ్చే యోహాను మొదటి ప్రసంగం కూడా అదే, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మండి అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రియులారా, దేవుని పిల్లలంగా మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఇక్కడ ఈ ఈ ఈ మాట దగ్గర అరిమతయ్య యోసేపు దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే, మొట్టమొదటిది దేవుని ఈ రాజ్యాలు, ఈ లోక రాజ్యాలన్నీ తాత్కాలికమైనవి అని అతను తెలుసుకున్నాడు. అందుకనే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని నలగగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడటంలో ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఈ లోక రాజ్యాలన్నీ అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి, కానీ శాశ్వతమైనది, యుగయుగాలు నిలిచేది దేవుని రాజ్యం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదే అనుభవంలోనికి, ఇదే ఉద్దేశంలోనికి అతను వచ్చాడు. రెండవదిగా, దేవుని రాజ్యం కోసం అతను ఎదురు చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతను సిద్ధపడ్డాడని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి, మనం బస్ కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, లేదా ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, మనం ఉన్న పలంగా చూడం, కానీ దానికోసం సిద్ధపడి, ఆ ప్రయాణం కోసం సిద్ధపడి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని రాజ్యం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే, ఒకటి, ఈ లోక రాజ్యాలన్నీ తాత్కాలికమైనవని గ్రహించాడు. రెండవది, దేవుని రాజ్యం కోసం సిద్ధపడ్డాడు అని మనం చెప్పుకోవచ్చు. మంచిది. ఇప్పుడు మనం చివరి మాట దగ్గరికి వచ్చి అక్కడ కొంచెం సేపు నిలబడి దేవుని మాటలు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు ఈరోజు ఈ వ్యక్తి జీవితాన్ని ఎన్నుకున్నాను అంటే, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయనతో పాటు కలిసి తిరిగారు, ఆయనతో పాటు కలిసి తిన్నారు, ఆయనతోనే నివసించారు. ఆయన చేసిన కార్యాలు, అసాధారణమైన కార్యాలని వాళ్ళు కల్లారా చూశారు. అయితే ఆ ప్రభు ముందుగానే చెప్తున్నాడు, అది అనుకోకుండా జరిగింది కాదు, వాళ్ళు షాక్ తినటానికి, భయపడటానికి ప్రభు ముందుగానే చాలాసార్లు వాళ్ళకి చెప్తూ వాళ్ళని మరణం కొరకు సిద్ధపరిచాడు. ఇదిగో, మనం యెరూషలేము వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను పట్టుకుంటారు, వాళ్ళు నన్ను సిలువేస్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారు, సమాధిలో పెడతారు, అయితే నేను మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేస్తాను అని యేసు ప్రభు పదే పదే, మాటి మాటికి, సారి చెప్పేవాడు. విన్నారు కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు వీళ్ళు. అన్నట్లుగానే సమయం వచ్చింది, యేసుక్రీస్తుని బంధించారు, యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళారు, తీర్పు తీర్చారు, ఆయనకి శిలువ శిక్షను అమలుపరిచారు. యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు శిలువ మీద ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కడంటే ఒక శిష్యుడు యేసు ప్రభు యొక్క ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేయటానికి సాహసం చేయలేదు. అందరూ భయపడుతూ, యూదుల భయం చేత ఎక్కడో ఒక చోట దాక్కొని, యేసు ప్రభు శిష్యులు అని తెలిస్తే, యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం కలుగుతుందో అని అందరూ భయపడి దాక్కున్నారు, గడగడలాడుతూ ఉన్నారు, అయోమయమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు, ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి వరకు రహస్య శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతయ్య యోసేపు, ఆయన గురించి రాయబడిన మాట చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి, ఈ మాట చూడండి, తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను.
ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా యేసు ప్రభు శిష్యుడైన పేతురు, నీవు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే, నేను ఆయన శిష్యుడను కాదు అని భయపడ్డాడు. ఆయన శిష్యుడని చెప్పుకోవటానికి భయపడ్డాడు. అందరూ పారిపోయారు, భయంతో చాలా ఆందోళనతో దాక్కొని ఉన్నారు. ఆ టైంలో అందరూ భయపడుతున్న సమయంలో, నేను యేసు ప్రభు శిష్యుడిని, అసలు యేసు ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికే భయపడుతున్నా ఆ సమయంలో, ఆయన పేరే ఎత్తటానికి భయపడుతున్న ఆ సమయంలో ఈ అరిమతయ్య యోసేపు తెగించి సాహసించి ఆయన ముందుకొచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని నాకు ఇమ్మని అడిగాడు. మీరు ఊహించండి, ఆయన భవిష్యత్తు ఏమైంది, ఆయన కుటుంబ పరిస్థితి ఏమైంది. యూదులు కక్షతో అందరూ కట్టుగట్టి అందరూ ఏకీభవించి యేసు ప్రభు మరణానికి కారణమైతే, ఇప్పుడు యేసు ప్రభునే చంపేశారు, మా పరిస్థితి ఏంటి అని భయపడతా ఉంటే మిగిలిన శిష్యులు, ఈ రహస్య శిష్యుడుగా ఉన్నటువంటి యోసేపు బయటికి వచ్చి యేసు దేహాన్ని తనకిమ్మని అడగటం ఎంత సాహసోపేతమైన నిర్ణయమో ఆలోచించేయండి. అలాగైతే ప్రియమైన వారలారా, ఈ మాటలు నేటి దినాలకి వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా మన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దేవుని పిల్లల మీద చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక విధంగా ఎక్కడ దొరికితే అక్కడ ఏ చిన్న లోపం దొరికినా, ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని పెద్దగా చూపించి క్రైస్తవ్యాన్ని ఒక చీడ పురుగుల్లాగా, క్రైస్తవ్యాన్ని ఒక ఏమంటారు, ఒక ఉగ్రవాదులో లేకపోతే ఇతరుల ఈ దేశానికి నష్టాన్ని కలిగించేవారిగా చూపించటానికి నేటి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఆందోళన చెందుతున్నారు. క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన చట్టాలు వస్తున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. సువార్త బహిరంగంగా ప్రకటించడానికి అనుకూలత ఉంటుందో లేదో తెలియదు. మన అధికారులు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. రీసెంట్గా ఒక అధికార ప్రతినిధి మాట్లాడింది ఏంటయ్యా అంటే, కేంద్రానికి సంబంధించిన అధికార ప్రతినిధి, భారతదేశం అంటే మనకి సెక్యులరిజం అని చెప్తాం కదా, ఈ సెక్యులరిజం అనేది తీసేయాలి అంటే ఇక కేవలం ఒక వర్గం వారు మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళందరికీ స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ ఉండటానికి వీల్లేదు, అందరూ మేము చెప్పినట్టే వినాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలకి మన వాళ్ళు చాలామంది కలవరపడతా ఉన్నారు. అలాగైతే ఇలాంటి సందర్భంలో అరిమతయ్య యోసేపు మనందరికీ మాదిరి. ఆయన తెగించి ఆయన ముందుకొచ్చాడు. ఆయన ప్రాణాలకి ముప్పు ఉండొచ్చు, ఆయన భవిష్యత్తుకి ప్రమాదం ఉండొచ్చు, ఆయన కుటుంబానికి ఇబ్బంది ఉండొచ్చు, ఎలాంటి రిస్క్ ఆయన బేరు చేయాల్సి వస్తుందో చెప్పటానికి వీల్లేదు. అయినా కానీ తన భవిష్యత్తు కంటే, తన సుఖం కంటే, తన జీవితం కంటే యేసుక్రీస్తే ముఖ్యం అనుకున్నాడు, యేసుక్రీస్తే సర్వం అనుకున్నాడు. ఏదైతే అదేందని తెగించి ముందుకెళ్ళాడు. ప్రియుల, మనం కొన్ని వచన భాగాలు చదువుకున్నాం రండి లేఖనాల నుంచి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. భయపడుతూ మనం భక్తి చేయాల్సిన అవసరం లేదు, అలాగని అవివేకంగా అజ్ఞానంగా కూడా మనం ఉండాల్సిన పర్లేదు. జాగ్రత్తగా ఉంటాం, వివేకంగా ఉంటాం, కానీ తెగింపు అనేది మన జీవితంలో అవసరం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకు అందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను, అది నీవే చూసి సంతోషించితివి కదా. నిష్కారణంగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, సౌలు ద్వేషంతో రగిలిపోతున్నాడు. దావీదుని ఎలాగైనా అడ్డు తొలగించాలనుకుంటున్నాడు. దావీదుని చంపటమే ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒక రాజుగా తన పరిపాలన మీద, ఒక రాజుగా ప్రజల మీద తన దృష్టిని పెట్టకుండా ఆయన దావీదు మీద పెట్టి దావీదుని వెతుకుతా ఉన్నాడు, దావీదుని వెంటాడుతా ఉన్నాడు, దావీదుని చంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడు దావీదు కుమారుడైన యోనాతాను వచ్చి చెప్తున్నాడు, ఎందుకు ఆయన్ని చంపాలనుకుంటున్నావు, ఆయన ఏం తప్పు చేశాడంటే ఒక మాట చెప్పాడు. అతడు ప్రాణాలకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపాడు.
అలాగైతే ప్రియులారా, మనందరికీ తెలుసు, గొలియాతుని చూసి అందరూ భయపడి దాక్కుంటే, అందరూ భయపడి గడగడలాడుతూ ఉంటే, ఆజానుబాహుడైన అతనిని ఎదుర్కోవటానికి ఎవ్వరూ సాహసం చేయలేకపోతే, బాలుడైన దావీదు ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి అతను వెళ్ళి గొలియాతుతో తలపడి యుద్ధం చేసి దేవుని సహాయంతో గొప్ప విజయాన్ని పొందాడు. అలాగైతే ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా, దేవుని పనిలో ఉన్న మనం, దేవుని పరిచర్యలో ఉన్న మనం, ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ మనం దేవుని పని చేయలేం. మనం తెగించాలి. కొన్నిసార్లు తెగిస్తే దేవుని కార్యాలను చూస్తాం. మనం తెగిస్తే దేవుని మహిమను లోకం చూస్తుంది. మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మాటలు ఉంటాయి ప్రియులారా. దానియేలు గ్రంథంలో అనన్య, అజర్య, మిషాయేల్ అనే వాళ్ళు తెగించారు, అగ్నిగుండానికైనా వెళ్ళటానికి ఇష్టపడ్డారు. దానియేలు తెగించాడు, సింహాల బోనుకైనా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. మరి మన సంగతి ఏంటి? మనం ఆలోచన చేద్దాం. ఉందా మనకు ఆ తెగింపు? అరిమతయ్య యోసేపు దగ్గర మనం నేర్చుకోవాలి. పరలోకం వెళ్ళిన తర్వాత మనలో చాలా మందిని షాక్ తింటామంట. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్గా కనబడి చాలా ప్రజల మన్ననను పొందుకుంటున్నామే. కానీ కొంతమంది కనబడకుండా ఉంటారు, ఎక్కడో ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు ప్రభు కోసం. కానీ వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండి చూసి మనం షాక్ తింటాం. కాబట్టి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం, 16వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 3, 4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములనైనను ఇచ్చుటకు తెగించిరి. ఇలాంటి వాళ్ళు కావాలండి సంఘాల్లో. సహజంగా సేవకులు, పెద్దలు ప్రాణాలు తీసే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ అకులా, ప్రిస్కిల్లా గురించి మనం మాట్లాడుకుంటే, వారట పౌలు కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా తెగించారంట. ఈ మాట ఎందుకు రాశాడంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అపోస్తుడైన పౌలుతో కలిసి ప్రయాణం చేయటం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి ప్రయాణమే చెప్పాలంటే. ఎప్పుడు ఎటువైపు నుంచి ఆయన మీద దాడి జరిగిద్దో, ఎప్పుడు ఆయన్ని ఎవరు ఏం చేస్తారో తెలియదు. చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. తిమోతితో ఆయన ఉత్తరం రాస్తూ అన్నాడు, తిమోతి, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అకులా, ప్రిస్కిల్లా గురించి రోమేలుకు రాస్తూ ఆయన అంటున్నాడు, వారు తమ ప్రాణాలకు తెగించారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఉండగలిగితే, ఇలాంటి జీవితాన్ని మనం జీవించగలిగితే, ఇలాంటి సమర్పణ మనం కూడా కలిగి ఉండగలిగితే, దేవుడు మన విషయంలో ఎంత సంతోషిస్తాడు. మరొక మాట చదువుకొని మనం ముగింపుకొద్దాం. లోకాసు వార్త 14వ అధ్యాయం. శిష్యత్వపు నియమాల గురించి ప్రభువు చెప్తూ ఒక అద్భుతమైన మాటని జ్ఞాపకం చేశాడు. లోకాసు వార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కొన్నిసార్లు దేవుని కోసం మన కుటుంబ సభ్యుల మధ్యలో మనం తెగించాలి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు మన బంధువుల దగ్గర దేవుని కొరకు మనం తెగించాలి. కొన్నిసార్లు మన కులస్తుల దగ్గర దేవుని కోసం మనం తెగించాలి. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యానికి విరోధంగా జీవించటానికి చాలామంది తెగిస్తున్నారు, కానీ దేవుని సేవకులకు విరోధంగా జీవించడానికి చాలామంది మాట్లాడటానికి తెగిస్తున్నారు. కానీ దేవుని కొరకు సమర్పణతో కూడిన జీవితాలు మనం చూడలేకపోతున్నాం. అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటయ్యా అంటే, ఈ అరిమతయ్య యోసేపు గురించి 4 సువార్తల్లో 4 మాటలు 4 చోట్ల మాత్రమే రాయబడింది, కానీ ఇంకెక్కడ ఆయన గురించి రాయబడలేదు. కానీ ఆయన జీవితం, ఆయన సమర్పణ, ఆయన త్యాగం, ఆయన తెగింపు ఈ రోజునున్న మనందరికీ ఒక గొప్ప మాదిరి అని మనం చెప్పుకోవాలి.
అలాగైతే ప్రియులారా, దేవుని కోసం మనం తెగించకపోతే, సాహసం చేయకపోతే దేవుని కార్యాలు సమాజం చూడలేదు, దేవుని మహిమను సమాజం చూడలేదు. దేవుని గొప్పతనం అర్థం కావాలంటే మనం సాహసం చేసి ముందుకెళ్ళాలి. బబులోను చెరలో దానియేలు, ఆయన స్నేహితులు వారు తెగించకపోతే, వారు సాహసం చేయకపోతే వీరి దేవుడు పూజార్హుడు అని అన్యుడైన రాజు చెప్పగలిగేవాడు. అలాగైతే కొన్నిసార్లు అవసరమైనప్పుడు, ప్రతిసారి కాదు, ప్రతిసారి అవివేకంగా, అజ్ఞానంగా, అనాలోచనగా వెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా, దేవుని నడిపింపులో అవసరమైనప్పుడు మనం తెగింపుతో, సమర్పణతో ముందుకు రావాలి అనేది యోసేపు జీవితం మనకు తెలియజేస్తుంది. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో జార్జి వర్వర్ అనుకుంటాను ఒక బుక్ రాశాడు, సుఖవలయానికి వెలుపల అని. మనమందరం కంఫర్ట్ జోన్లో ఉన్నాం. బయటికి వద్దాం, దేవుని కోసం కష్టపడదాం, దేవుని కోసం శ్రమ పడదాం, సంఘం కోసం శ్రమ పడదాం, నశించే ఆత్మల కొరకు శ్రమ పడదాం. అవసరమైతే దేవుని కోసం తెగించి సమర్పణతో మనం ముందుకెళ్దాం. నిజంగా ఈ యోసేపు గురించి ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఆయన భవిష్యత్తు ఏంటి మీరు ఒకసారి ఊహించండి. ఓ పక్కేమో ఏమంటారు, సన్హెడ్రీబు సభలో ఉన్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నాడు. మరో పక్కేమో యేసు ప్రభుని సమాజమంతా సమ్మతించి సిలువ వేస్తే, అధికారులందరూ సిలువ వేస్తే, ఇప్పుడు ఆయన దేహాన్ని తీసుకొని వచ్చి ఇంకొక పెద్ద రిస్కులో పడ్డాడు ఆయన చెప్పాలని. కానీ నాకు అర్థమైంది ఒకటే, యేసు ప్రభు కంటే ఆయనకి ముఖ్యమైనది ఏమీ లేదు. ఇలా చెప్పుకుందామా, మనకేమైనా పర్లేదు. మన భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే, మన సుఖాన్ని గురించి మనం ఆలోచిస్తే దేవుణ్ణి ఈ లోకానికి మనం చూపించలేం, ఎప్పటికీ చూపించలేం. తాత్కాలికంగా చల్తాహాయ్ అంటారు కదా, ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అలా సాధారణమైన జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకోవట్లేదు. విలియం మెక్డొనాల్డ్ కూడా ఒక బుక్ రాశారు, దొరికితే చదవండి, అసాధారణంగా జీవించుట, అబోవ్ యావరేజ్ అని. చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని ఆయన రాశాడు. ఈ సందర్భంగా నేను మీకు రోమా ప్రభుత్వ కాలంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడిలో ఆనాటి కొందరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని గురించి జ్ఞాపకం చేసి నేను ఈ ధ్యానాన్ని ముగిస్తాను. రోమా చక్రవర్తి నీరో చాలా క్రూరమైనటువంటి పరిపాలన చేశాడు అని మనందరికీ తెలుసు. ముఖ్యంగా క్రైస్తవుల పట్ల చాలా క్రూరంగా ఆయన ప్రవర్తించాడు. కొంతమందిని సింహాలకు అప్పగించటం, కొంతమందిని అలాగూ స్తంభాలకు కట్టేసి వాళ్ళని కాల్చి ఆయన ఆనందించటం మనం చూస్తాం. ఆ రోజుల్లో చాలామంది తమ ప్రాణాలను దేవుని కోసం ప్రణంగా పెట్టారు. ఆ రోజుల్లో జరిగింది ఏంటయ్యా అంటే, ఒక 40 మందిని ఆయన ప్రత్యేకంగా క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయటం కోసం, స్పెషల్ ఫోర్స్ అంటారు కదా, ఒక 40 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. ఈ 40 మంది పని ఏంటంటే, ప్రతిరోజు ఉదయం వచ్చి మేము రోమా చక్రవర్తి యొక్క సైనికులం, రోమా చక్రవర్తి కోసమే జీవిస్తాం, రోమా చక్రవర్తి కోసమే మరణిస్తాం అని చెప్పేసి చెప్పటం ప్రతిరోజు జరిగేది. ఇంకా అలా చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఎక్కడైనా క్రైస్తవులు ఉంటే, ప్రభువుని నమ్మిన బిడ్డలు ఉంటే చూసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ముందు భ్రమ పెడతారు, లేకపోతే భయపెడతారు, బెదిరిస్తారు, విన్నారా సరే, లేకపోతే చంపేస్తారు. ఇలా కొనసాగుతూ ఉండగా షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వీళ్ళని ప్రత్యేకంగా సిద్ధపరిచి వాళ్ళకి ప్రత్యేకమైన జీతభత్యాలు ఇచ్చి వాళ్ళకి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి క్రైస్తవ నిర్మూలన కోసం ఏర్పాటు చేసుకున్న 40 మందిలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారని తెలిసింది. అడిలిపోయాడు ఆయన, ఇదేంట్రా, క్రైస్తవ నిర్మూలన కోసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళల్లో క్రైస్తవులు ఉండటం ఏంటి అని. 40 మందిని ఒకరోజు నిలబెట్టాడు. నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాను, మీకు ఓ ప్రత్యేకమైన జీతభత్యాలు ఇచ్చాను, సరిపోకపోతే ఇంకా డబల్ చేస్తాను. నాకు వినబడిన సమాచారం ఏంటంటే, ఈ 40 మందిలో క్రైస్తవులు ఉన్నారట. ఒకవేళ మీరు ఈరోజు దాన్ని మానుకుంటే, విరమించుకుంటే మంచిది,
లేకపోతే మీ భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది, ఆలోచించండి అంటే అందులో నుంచి ఒక అతను బయటకు వచ్చి ఇలా చెప్తున్నాడట, నేను క్రీస్తు యేసు సైనికుడిని, క్రీస్తు కొరకే జీవిస్తాను, క్రీస్తు కొరకే చనిపోతాను అని. అయితే దూరంగా ఒక ఏమంటారు మంచు కొండ ఉందట, అక్కడికి తీసుకొని వెళ్ళి బట్టలన్నీ అతన్ని ఉప్పదీసేసి అతన్ని ఒక ఆ మంచు మంచు ప్రదేశంలో వదిలేసి 1 కిలోమీటర్ దూరంలో మిగిలిన 39 మంది ఉన్నారు, వాళ్ళ మీద ఒక సైన్యాధిపతి ఉన్నాడు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఇతనికి ఆఫర్ ఇచ్చారు, నీకు ఎప్పుడైనా సరే రావాలనిపిస్తే యేసు ప్రభుని వదిలేసి రావచ్చు అని చెప్తే అతను ఆ బాధకి తట్టుకోలేక, సారీ ఒకడు కాదు కొంతమంది, ఎంతమంది నాకు సంఖ్య గుర్తులేదు, కొంతమంది ఇలా బయటకు వచ్చారు, వాళ్ళందరిని తీసుకొని వెళ్ళి అక్కడ వేశారు. వీళ్ళందరూ ఆ చలిలో కూడా దిగంబరత్వం కూడా ఒకటే నినాదం, మేము క్రీస్తు యేసు సైనికులం, క్రీస్తు కొరకే జీవిస్తాం, క్రీస్తు కొరకే మరణిస్తాం. ఒక అతను తట్టుకోలేక ఆ చలికి అతను బయటకు వచ్చి నేను రోమా చక్రవర్తి సైనికుడిని, ఆయన కోసం బ్రతుకుతానని బయటకు వస్తే ఆయనకు బట్టలు ఇచ్చి ఆయన చేర్చుకున్నారట. అయితే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సైన్యాధిపతి ఉన్నాడు కదా, వాళ్ళ మీద ఆయన తన బట్టలు తీసేసి స్వయంగా ఆయనే మిగతా వాళ్ళతో జాయిన్ అయిపోయి నేను క్రీస్తు యేసు సైనికుడిని, నేను క్రీస్తు కొరకే జీవిస్తాను, క్రీస్తు కొరకే చనిపోతాను అని చెప్పారు. ప్రియమైన వారలారా, ఈరోజు మనం ప్రభువులో ఉన్నామంటే, ఈరోజు మనం ప్రభువుని ఆరాధించగలుగుతున్నామంటే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకోగలుగుతున్నామంటే, ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉన్నామంటే ఒకసారి ఆలోచించండి, మన వెనుకాల ఎంత త్యాగం ఉంది, ఎంత తెగింపు ఉంది, ఎంత ప్రయాస ఉంది. ఎంతోమంది ప్రయాసపడి ఎంతోమంది ప్రాణాలు పెడితే భారతదేశంలో ఈ రోజున సువార్త అందింది. ఈ రోజున నీవు నేను రక్షించబడి మనం సత్యాన్ని తెలుసుకోగలిగాం. కానీ సువార్త మసకబారుతా ఉంది, సువార్తకు భిన్నమైన సువార్త వస్తూ ఉంది, ప్రజలకి తప్పుదారి పట్టించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి మన బాధ్యత ఏంటి? మనకెందుకు లేనా అని ఎవరికి వారమే సర్దుకొని వెళ్తే పరిస్థితి ఏంటి? ఆలోచన చేద్దాం. మనం కూడా దేవుని కొరకు సమర్పణతో త్యాగంతో అరిమతయ్య యోసేపు వలె తెగించి ముందుకెళ్దాం. నేను నా మినిస్ట్రీకి పెట్టుకున్న పేరేంటంటే మరి మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? డూ ఆర్ డై. డూ ఆర్ డై. ప్రభు కొరకు బ్రతుకుదాం, అవసరమైతే ప్రభు కొరకు మన ప్రాణాలని ప్రాణంగా పెట్టైనా ప్రభు మహిమ కొరకు, సంఘాల క్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం మన శేష జీవితాన్ని జీవిద్దాం. అరిమతయ్య యోసేపు వలె మనం కూడా తెగించి మనం కొన్నిసార్లు సాహసోపేతమైన నిర్ణయాలకు ముందుకొద్దాం. ప్రభు తప్పకుండా కృప చూపిస్తాడు, తన మహిమ కొరకు మనల్ని ఉపయోగిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న, వందనాలన్నా. అరిమతయ్య యోసేపు యొక్క వ్యక్తిగత జీవితం ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనందరి ప్రయోజనం కొరకు లేఖనాల్లో నుండి మనకు సందేశం అందించినటువంటి దేవుని సేవకులు జోసెఫ్ అన్న గారికి ఓడి చెరువు మమ్మరీ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘం నుండి మరియు మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున అందరి తరఫున జోసెఫ్ అన్న గారికి వందనాలన్నా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. రవి మనోహర్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. వందనాలు బ్రదర్ జాన్ బ్రదర్. అన్న చేరు వచ్చిన ప్రియులందరికీ ప్రేమాందనాలు. ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయ కాలమున మీ పాదస్థానంలో చేరి రావడానికి మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు యొక్క బలియాగమే అనేందు విశ్వాసముతోడ మాకు గొప్ప ధన్యతను బలియాగం ద్వారా మాకు మరి మా పరలోక రాజ్య వారసత్వాన్ని అనుగురించారు. ఈ లోకంలో జీవించినంత కాలం మీ సన్నిధిలో వాక్య ధ్యానములతో ఎదుగుచూ మీరు అక్కడి కొరకు సిద్ధపడుచు మాలో ఉన్నటువంటి పనికిరాని తీగలు తీసివేసి లేఖనాల ద్వారా హెచ్చరించబడి సరిదిద్దబడి మీ కొరకు సిద్ధపడుచు ఉండగా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. సంఘము, సేవ, పరిచర్య, కుటుంబము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మా ప్రభావం మీ నామ మహిమార్థమై మేము ప్రతినిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ కొనసాగుటకు మీరు అక్కడ కొరకు సిద్ధపడిన కృప చూపించమని
మా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, వందనాలన్నా. మరి ఈ వందనాలు. కార్యక్రమం నేటి దినాన ప్రభు మన కొరకు నియమించబడినటువంటి ప్రత్యేకమైన దినములు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రార్థన చేసినటువంటి ఆకిపోగు యేసప్పన్న గారికి, మరి కీర్తనలో నడిపించినటువంటి రూఫస్ అన్న గారికి, మరి వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి దేవుని సేవకులు వేణు బ్రదర్ గారికి, మరి ప్రత్యేకంగా దేవుని వాక్యం అందించినటువంటి జోసఫ్ అన్న గారికి, మరి ముగింపు ప్రార్థన చేసినటువంటి రవిమనోహర్ అన్న గారికి వందనాలు. మరి నేటి దినం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తుంది.